నమస్తే అండి. నమస్తే. కేరళలో జరిగిన దారుణం ఇది. చిన్నారి బిడ్డ 91 గాయాలు గుర్తించారు వైద్యులు. స్టెప్ ఫాదర్ చేసిన అఘాయిత్యం ఇది. ఇంతకు మించి మాట్లాడాలన్నా నాకు మాట కూడా రావట్లేదు. ఏమంటారు? ఇక్కడ కేరళలో ఒక అమ్మాయికి భర్త చనిపోయాడు. అప్పటికి ఆమెకి బాబు ఉన్నాడు. సరే, ఆమెకి ఇంకొక వ్యక్తి నచ్చాడు. అతనికి కూడా ఆమె నచ్చింది. సరే, అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులాగా కలిసి ఉంటున్నారు. అయితే వీళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా. పెళ్లి చేసుకోలే. అయితే వాళ్ళ ఏకాంతానికి ఆ చిన్న బాబు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. అందుకోసం ఏం చేశాడు అంటే, ఆ బాబుని అంతకుముందు కూడా 2-3 సార్లు ఇతను హింసించాడంట. అయితే ఆమె అతన్ని వదులుకోవటం ఇష్టం లేక అంతకుముందు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టించింది. ఆ బాబుకి ఏం చేశారంటే వీళ్ళు, అతను చేతులతోటి పైకి కిందకి ఊపి నేలకేసి కొట్టాడు. ఆ కొట్టిన సందర్భంగా చేతులు ఇరిగినాయి. అట్లే కట్లు కట్టించారు. చాలా చిన్నపిల్లాడు. ఇక్కడ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. సరే, చివరికి మొన్న ఒక రోజు ఫైనల్గా అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చెప్పారు అంటే, ఆ బాబు గొంతులో ఏదో అడ్డుపడింది, ఇరుక్కుంది, అపస్మారకంలోకి వెళ్ళాడు, అందుకే తీసుకొచ్చామని చెప్తే పాపం డాక్టర్లు కూడా నమ్ముతారు కదా, వైద్యం చేశారు. ఆ బాబు అయితే చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం నివేదికలో మొత్తం 92 ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి. గిల్లటమేనా లేదా కొట్టటమేనా, వాతలు పెట్టటమేనా, ఇక వాళ్ళకి ఎన్ని తెలుసో ఒక హింసించే విషయంలో వాళ్ళు పిహెచ్డి చేసినట్టు చేశారు. మరి అతను చేస్తుంటే ఈమె ఎలా ఊరుకుందో, లేకపోతే ఇద్దరు కలిసి చేశారో, ఇది దుర్మార్గం. అయితే ఇదే టైంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఒకటి జరిగింది. అక్కడ ఒక భార్యాభర్త ఇద్దరు కీచులాడుకుంటున్నారు. వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు. అయితే మధ్యలో అతని కజిన్ బ్రదర్ ఒకడు దూరి సరే, అతనికి ఏమి ఎక్స్ట్రాలు చెప్పాడో తెలియదు కానీ ఇక భర్త కూడా విడాకులు ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆమె కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. సరే, మ్యూచువల్ డివోర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ డివోర్స్ రావడంలో వీడు చాలా ప్రముఖ పాత్ర పోషించిన తర్వాత డివోర్స్ అయిపోయిన తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడు. లేదు బాబు, నాకు ఒక జీవితానికి ఒక పెళ్లి చాలు, ఒక పెళ్లి చూపించిన స్మృతులతో నేను జీవితాంతం హ్యాపీగా బతికేస్తాను, నేను ఆ జోలికి రావద్దు అని చెప్పి ఆ అమ్మాయి చాలా సీరియస్గా చెప్తే అది మనోడు వినిపించుకోకుండా ఆ అమ్మాయి వెంటబడి వేధించి సరే, ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి ఒక మాట చెప్పుంటుంది, నాకు బాబున్నాడు, నా బాబుని నేను చూసుకోవాలి, నాకు ఇష్టం లేదు అని. అంటే వీడు ఏమనుకున్నాడు, ఆ బాబుని చంపేస్తే ఈ అమ్మాయి లొంగుతుంది కదా అనుకుని ఆ బాబే అడ్డంకేమో అని బాబుని చంపేశాడు. అసలు ఇట్లాంటి కేసుల్లో ఒక కేసులో అయితే ఒక అమ్మాయి, వాడు భర్త ఎటో గాయమైపోయాడు ఓ కూతురు పుట్టిన తర్వాత. సరే, తనని తాను పోషించుకోవడానికి, కూతురుని పోషించడానికి ఆ అమ్మాయి వ్యభిచారం వృత్తిగా తీసుకుంటే దానికి ఒకడు తోడ్పడేవాడు, ఈ విట్లను పట్టుకొచ్చేవాడు ఒకడు ఈమెతో స్నేహంగా ఉండటం మొదలెట్టాడు. వాడు ఈ చిన్న పాప పైన, 6 ఏళ్ళు పాప, ఆ పాప పైన లైంగిక వేధింపులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే పక్కింటి వాళ్ళు చూసి పోలీసులకు ఫోన్ చేశారు. వాడిని పట్టుకున్నారు, ఆ అమ్మాయిని పట్టుకున్నారు, అతనికి సహకరించినందుకు గాను. అసలు ఇట్లాంటి మనం చాలా కూడా మాట్లాడుకున్నాం. ఈ మధ్య కాలంలో తల్లులే సహకరిస్తున్నారు. ఇప్పుడు ఆ వాడినేమో పురుషుల జైల్లోనూ, ఆమెనేమో మహిళల జైల్లో పెట్టారు. ఆమె ఒకరోజు ఏం చెప్పిందంటే, నాకు ఒక కూతురు ఉంది, కౌన్సిలింగ్లో నా కూతుర్ని చూడాలని ఉంది. సరే, మొత్తానికి ఎట్లయితే ఆ అమ్మాయి ఆచూకీ పట్టుకున్నాం, పాపది. స్టేట్ హోమ్కి వెళ్ళి నేను పర్మిషన్స్ అన్నీ తీసుకొని ఆ అమ్మాయిని తీసుకొని వెళితే ఆ పిల్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. క్లియర్గా కంప్లైంట్ చేసిందండి. ఎంత రిపోర్ట్ చేసిందంటే, ఆ చిన్న 6 ఏళ్ల పిల్ల, వాడు నన్ను కొట్టాడు, ఏం మాట్లాడలేదు, నన్ను గిచ్చాడు, నేను చెప్పాను. ఆ అమ్మాయి బాధని అలా వ్యక్తం చేసి 2 సార్లు
వెళితే కానీ వాళ్ళ అమ్మ దగ్గర కౌన్సిల్ వాళ్ళ అమ్మతో చూడ్డానికి మాట్లాడాలి ఇష్టపడలేదు. ములాఖత్కి. రెండోసారి కొంచెం మాట్లాడింది, తర్వాత నుంచి కొంచెం అప్పుడప్పుడు చూపించమని కూడా అడిగింది వాళ్ళ అమ్మని. సరే, ఇంకొక కేసులో ఇట్లాగే ఆ అమ్మాయి భర్త నుంచి విడిపోయి కూతురుని తీసుకొని ఇంకొక అతనితో వచ్చేసి వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. వీళ్ళు ఏకాంతానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాడు కాలే పెనం మీద కూర్చోబెట్టాడు ఆ పాపని. ఆ పాపకి వైద్యం చేయించడానికి కొన్ని లక్షలు ఖర్చు అయినాయి, ప్లాస్టిక్ సర్జరీ చేయించడానికి. అది గవర్నమెంటే చేయించింది. అందుకే నేను దయచేసి ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు మీ పిల్లల పట్ల, అసలు పురుషులను వదిలేస్తాను నేను ఈ విషయంలో, మహిళలు ఎవరైనా సరే పిల్లల్ని సాకదలుచుకుంటేనే, బాధ్యతగా ఉండదలుచుకుంటేనే పిల్లల్ని కనండి, లేకపోతే కనొద్దు. కన్న తర్వాత కూడా మీకు వాళ్ళు బరువు అయితే గనక ప్రభుత్వానికి అప్పగించండి. ఉన్నాయి కదండి పిల్లల్ని చూసుకోవడానికి, తీసుకుంటారు, స్టేట్ హోమ్లో తీసుకుంటారు. ఆ పిల్లల్ని మనం పర్మనెంట్గా వాళ్ళకి మేము వదులుకుంటున్నాము అని విడుదల పత్రం రాసేస్తే గనక వాళ్ళు అడాప్షన్కి పెడతారు. కారా యాక్ట్ ప్రకారం అడాప్షన్కి ఇస్తారు. పిల్లలు లేక అలమటించే వాళ్ళు ఉన్నారు. ఎంత మంది ఫర్టిలిటీ సెంటర్ని ఆశ్రయించే వాళ్ళు, మోసపోయే వాళ్ళు, మోసపోతున్న వాళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళల్లో ఒక 50% పిల్లల కోసమే వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, దేవుడేమో కనికరించి పిల్లల్ని ఇస్తుంటుంటే. సరే, నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, ఏ మహిళ అయినా సరే మీకు పిల్లల్ని ఈ భర్త గాలికి పోయినా, ధూళికి పోయినా, తాగి చచ్చిపోయినా, యాక్సిడెంట్ అయి చచ్చిపోయినా, ఒళ్ళు బలిసి నిన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నా, నువ్వు మట్టుకు ఈ పిల్లల్ని నువ్వే పెంచుకోవాలి. పెంచుకోవటం నీకు ఇబ్బందిగా ఉంది, నీ వల్ల కాదు, ప్రభుత్వానికి అప్పచెప్పు. కానీ చంపే హక్కు ఎవ్వరు ఇవ్వలేదు. ఇది ఇక్కడ వీటన్నిటిలోనూ కూడా పోక్సో కేసు అట్రాక్ట్ అవుతుంది. నిర్భయ కేసు, ఒక మహిళకైతే నిర్భయ కేసు, ఆమెను వెంబడించి బెదిరించినందుకు నిర్భయ కేసు 354 పెట్టచ్చు, పోక్సో కేసు పెట్టాలి, ఒక హత్యా నేరం కింద కేసు పెట్టాలి. అంటే అబ్బాయిలు ఒక్కరే చేయట్లేదు కదా, దానికి తల్లులే సహకరిస్తారు. వీళ్ళకి కూడా శిక్ష పడుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో జరిగిన దానికి తల్లి సహకరించలేదు, ఆమెకేమి చేయడానికి లేదు. అతనికి మట్టుకు అతని పైన 3 కేసులు పెట్టాలి. ఆ తల్లిని వేధింపులకు గురి చేశాడు కదా, అది పెళ్లి చేసుకుంటానని, నీతో ఉండాలని ఉందని, అవి లైంగిక వేధింపుల కిందకే వస్తాయి. ఈ బిడ్డను చంపాడు కదా, ఇది హత్యానేరం కిందకే వస్తుంది. పోక్సో కూడా ఎట్లా అట్రాక్ట్ అవుతుంది అంటే, బాలల హక్కుల కోసం కదా పోక్సో యాక్ట్ ఉంది. అన్నీ లైంగిక వేధింపులే కానక్కర్లా, ఏ రకమైన వేధింపు అయినా పిల్లల పట్ల వేధింపులకి పాల్పడితే పోక్సో పెట్టచ్చు. వాడిపైన 3 కేసులు పెట్టాలి. వాడి జీవితంలో బయటికి రావు అంటారు కదా. 500 ఏళ్ళు కనీసం ఇప్పుడు వీడికి 300 ఏళ్ళు శిక్ష అన్న వేస్తే అక్కడే జీవితంలో అక్కడే ఉండిపోవాలి. అంటే అలాంటి శిక్షలు వెంటనే పడుతూ ఉంటే కొంతమంది భయపడతారు కదా. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.